ఈ గులాబీ మొక్క చూడండి ఎలా పువ్వులు వచ్చేసాయి, మొగ్గలు వచ్చేసాయి, పువ్వులు వచ్చేసాయి. ఇది రోజు మనం బియ్యం కడుగుతాం కదండి, ఆ నీళ్ళల్లో కాస్త అరటిపండు తొక్కలు కానీ లేదంటే ఉల్లిపాయ పుట్టు అవన్నీ వేసేసి ఒక 3 రోజులు నిలవబెట్టి ఆ నీళ్లు కనుక పోసామంటే ఇలా గులాబీ చెట్టు కానీ, మందార కానీ, చామంతి కానీ పూలు బాగా వస్తాయండి. అలాగే మనం ఇంట్లో వాడే కిచెన్ వేస్ట్ అంటే కూరగాయ ముక్కలు కానీ ఏమైనా అవి కూడా నీళ్ళల్లో బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టేసి ఒక 3 రోజులు ఉంచి తర్వాత ఆ నీళ్లు అదంతా తీసేసి ఆ నీళ్లు కనుక 1:10 1:10 అంటే ఒక మగ్గుకి 10 మగ్గులు నీళ్లు పోసేసి కంపోస్ట్ ఇట్లా వాటికి పోస్తే కూడా మనకు గులాబీ మొక్కలకి బాగా పూలు బాగా వస్తాయండి. ఇదో బియ్యం కడిగిన నీళ్ళండి ఇవి. వీటిని ఒక 3 రోజులు ఉంచానండి. 3 రోజులు ఉంచి అందులో ఉల్లిపాయ పొట్టు అరటి తొక్కలు వేసి 3 రోజులు ఉంచానండి. వీటిని ఉంచేసి తర్వాత ఈ పైదంతా తీసేసి ఆ నీళ్లు 1:10 చొప్పున కలిపేసుకొని వేరే నీళ్లు కలిపేసుకొని వాటిని మనం మొక్కలకు పోయచ్చు.